వెల్కమ్ బ్యాక్ టు శ్యామలా వినోద్ ఛానల్. మరి ఈవేళ కోడింగ్ క్లాస్ ఫన్ లెర్నింగ్ అన్నమాట. మరి ఇప్పుడు కిడ్స్ అందరికి కోడింగ్ మ్యాండేటరీ అయిపోయింది కదా స్కూల్స్ లో అది. సో అందుకని అది ఫన్ లెర్నింగ్ కింద క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో దట్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది, కోడింగ్ అంటే భయపడరని. అండ్ నాకైతే ఈ కోడింగ్ అస్సలు, నేను డిగ్రీ చదివే వరకు కోడింగ్ అంటేనే తెలీదు. అప్పుడు డిగ్రీలో తెలుసు, అప్పుడు కూడా అన్ని బట్టి అనమాట. ప్రోగ్రామింగ్ అంతా ఎక్స్క్లమేటరీ, కామా, సెమీకాలన్ అంతా ఒక్కటి కూడా వదలకుండా బట్టి పట్టేసి రాసిడ్వే. మళ్ళీ అవుట్పుట్ రాదు కదా. ఇప్పుడు మాస్టర్స్ చేసినప్పుడు ఇంకా తప్పదు కదా, కోడింగ్ రాకపోతే అవ్వదని చెప్పి అప్పుడు మాస్టర్స్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 20+ నేర్చుకున్నది. బట్ ఇప్పుడు కిడ్స్కి అయితే లైక్ మా అబ్బాయి ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్కే కోడింగ్ ఉంది. సో భయపడకూడదని ఫన్ లెర్నింగ్ చేపిస్తున్నాను. అండ్ ఇవి ఈజీ కమాండ్సే ఉన్నాయి, జస్ట్ కమాండ్స్ ఉన్నాయి ఇప్పుడైతే. మరి అంటే ఇప్పుడు మనకి ఏజ్ కమాండ్స్ ఈజీ అనిపిస్తుంది, వాళ్ళ ఏజ్కి అది కొంచెం స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది కదా. వాళ్ళు కూడా అలా బట్టి పట్టకుండా మగప్ చేయకుండా ఈజీగా ప్రాక్టికల్ గా ఉంటే వాళ్ళకి ఈజీగా గుర్తుంటుందని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. కొన్ని కమాండ్స్ ఉన్నాయి, చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ కమాండ్స్ ఏంటని చూపించి వీడియోలోకి వెళ్తాను. ఇప్పుడైతే వీళ్ళకి షేప్స్ ఉన్నాయి. ఆ షేప్స్ ఫామ్ చేసేటప్పుడు సీక్వెన్స్ ఆఫ్ కమాండ్స్ రాయాలి. సో ఎవ్రీ షేప్ కి డిఫరెంట్ సీక్వెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంకా బట్టి పట్టకుండా ఉండడానికి. సో అది ఇవాళ వీడియో. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి కమాండ్స్ ఫస్ట్ స్టాండర్డ్కి ఇలా ఉన్నాయన్నమాట. FD అంటే ఫార్వర్డ్ డైరెక్షన్, BK బ్యాక్వర్డ్, RT రైట్ టర్న్, LT లెఫ్ట్ టర్న్, CS క్లియర్ స్క్రీన్, HT హై టర్టిల్, ST షో టర్టిల్. అండ్ ఇదే ఏంటంటే వీళ్ళకి చిన్న టర్టిల్ లాగా చూపిస్తున్నారు. ఇదైతే నాకైతే తెలియదు, నేనైతే ఎప్పుడు ఇలా నేర్చుకోలేదు. మా హస్బెండ్ అన్నారు వాళ్ళకి 6th or 5th నేర్చుకున్నారంట. నేనైతే ఎప్పుడు నేర్చుకోలేదు, ఇప్పుడే జస్ట్ ఇది ఫ్రెష్గా చూడడం, ఇప్పుడే వీటితో పాటు నేర్చుకుంటున్నాను. ఏంటంటే ఫస్ట్ వీళ్ళకి నోట్స్ అది చూపిస్తాను. ఎలా అంటే ఇలా ఒక టర్టిల్ అనమాట. ఈ టర్టిల్ హెడ్, టేల్ ఇలా గీసి ఇది ఇలా మూవ్ అవుతుంది అనమాట. ఈ హెడ్, టేల్ ఎలా అంటే ఇలా ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అలా వెళ్తుంది. సో ఇదే టర్టిల్ని ఇప్పుడు మా అబ్బాయికి ఏంటంటే వాడినే టర్టిల్ అయిపోమన్నాను. టర్టిల్ అయిపోని ఈ కమాండ్స్ ఏవైతే ఈ బుక్లో వీళ్ళకి నేర్పించారో, ఇప్పుడు ఇందులో చూడండి ఎగ్జాంపుల్. ఇది టర్టిల్ కదా, ఇది ఇక్కడ కమాండ్ రాస్తారు BK40 అంటే బ్యాక్వర్డ్ 40 steps వెళ్ళాలి. సో డయాగ్రామ్ వేసి ఇలా చూపించారు, 40 steps బ్యాక్వర్డ్ వెళ్ళింది. సో ఇదే వాడికి నేను సో సిమిలర్లీ అనదర్ వన్ 60 steps బ్యాక్వర్డ్, ఇలా ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ ఇలాగా కొన్ని కమాండ్స్ ఇచ్చారు. ఇదే ఈ కమాండ్స్ టర్టిల్ బదులు నువ్వే ఫాలో అవురా, నువ్వే టర్టిల్ అయిపో, ఏవైతే కమాండ్స్ చెప్తానో అవి బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ అలా మూవ్ అవ్వు అని. సో ఒక ఫన్ గేమ్ కిందలా ఉంటుంది అండ్ ఈజీగా నేర్చుకుంటారు కదా. ఎస్పెషల్లీ ఇలాంటి షేప్స్ అవి ఉన్నాయన్నమాట. అలా షేప్స్ ఫామ్ అయ్యేటప్పుడు సీక్వెన్స్ ఆఫ్ కమాండ్స్ రాయాలి కదా, అప్పుడు బట్టి పట్టకుండా ఈజీగా ఉంటుందని. హాయ్ సామ్. హాయ్ మామ్. Shall we start our coding class? Yes. Okay. So before that, I'll ask you a few questions. You have to answer that. Okay? Now tell me, will computer understand your language? No. No, right? So which language it will understand? Programming in the language. Yes, programming language it will understand. For that, what you should know before that? Commands. Yes, you should know commands. You know commands already, right? Yes. Your ma'am, your computer coding ma'am has taught. So I'll ask the commands. You tell me. What do you mean by FD? Forward direction. Very good. CS? Clear screen. HT? High turtle. BD? Backward direction. LT? Left turn. Gottiga. Left turn. RT? Right turn. Yes. So అన్ని కమాండ్స్ అడిగేసాను కదా. CS? That already you are. Again you tell me, no problem. What? CS? Clear screen. Yes, clear screen. So you know the turtle, right? Yes. The turtle. Again I will tell you, know this one, right? Turtle. Show you here. I know. You know
right? This turtle, it will go, it will have head, it will have tail, it will move forward direction, like that. So shall we play a game for that now? Yes. Yes. Shall we start? Yes, I like. You become the turtle now. So I will tell you the commands. So you have to behave like a turtle. You know already turtle, right? Yes. Okay, let's start. Shall I start now? Yes. Okay, I'll tell you the command. First command is FD5. 1, 2, 3, 4, 5. Very good. FD means? FD means forward direction. Very good. Now BK5. 2, 3, 4, 5. Very good. BK means? Backward direction. Yes. Now shall we form a shape now? Yes, mom. Okay, now I'll tell you the commands. You have to follow those, okay? Okay. And after that you have to tell me which shape did we form. Okay. Okay? Start? Start. Okay. Now the first command is FD3. 1, 2, 3. Okay. RT90. FD3. 1, 2, 3. RT90. FD3. 1, 2, 3. RT90. FD3. 1, 2, 3. Very good. Now HT. Yes, hide. Very good. Now tell me, it's over. Stand up. Now tell me which shape did we form? Square. Yes, you started there and again you have come there, right? It is a square. Now you know the sequence of commands. Yes. Please write it in a book, please. How did you understand? I'll give you. Wait. Yes, wait. Now, this. Wait. This page we write. No. Here, write down the comments. What did you understand? Wait. You sit. Get that plank. Sit and write. Sit and write. What? Sit here and write. Sit here and write. Sit here and write. I will Video. write dark. Okay. And you have to follow those. Then only you will understand. Otherwise, you will not. Forward. 3. Wait. Okay. 90. Wait, now follow this. FD3 means it start here. Turtle is here. FD3 means how it will go. Start here. Okay. Start. Okay. Start wherever you want. Yes. 3. Go a little forward. 1, 2, 3. Again. 3 steps, right? Yes. Till blue line. Yes, 3 steps. After that, RT90. It will turn. It will not go. It will just turn. You just turn right there. Yes. Now again, what it will do? Forward. So write that command first. Write that command and then go forward. This is like No need. I understood. It's D, right? How many steps it will go? Yes. Now go. 2, 3. Yes. Stop. Now again, it will take. right turn. Yes, right turn. Now write that command here. Yes. After that again. Forward. How many? 3 steps. Yeah, do first draw. Yes. Now write the command. How many steps did it take? Yes. Wait. Again, what it will do? Right turn. Yes, that's all. Now write the command. Rasaka. Then again forward. That's all. How ఎంత తిరిగింది? Wait. అప్పుడు తిరిగాక వచ్చింది 3 steps ముందుకి. ఎస్, ఇప్పుడు వచ్చాక ఏం చేసింది? Hide turtle. హైడ్ అయిపోయింది. అంతేనా? Yes. సో ఇది కమాండ్స్. ఇప్పుడు ఈజీగా ఉందా, టఫ్గా ఉందా? ఈజీగానే ఉందా? Yes. ఓకే. సో అది స్క్వేర్ ఫామ్ చేయడానికి సీక్వెన్స్ ఆఫ్ కమాండ్స్ ఇలా లైన్గా అనమాట, ఇలా బట్టి పట్టకుండా ఏవైతే గేమ్ ఆడాడో అవే ఆ స్టెప్స్ ఫాలో అయిపోయి ఇలాగా రాసేసాడు. సో వాళ్ళకి ఈజీగా ఉంటుంది, గుర్తుంటుంది.
అది ఇవాళ వీడియో చూసారు కదా, మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అందులో ఆల్ ఉంటుంది ఆప్షన్, అది క్లిక్ చేసేయండి. సో దట్ మేము వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీకు వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. Bye everyone.